పేద అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారీగా అప్పులు ఇచ్చి ఆపై వాటిని తీర్చలేనప్పుడు వారి వ్యూహాత్మక ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకుంటున్న చైనాపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దీన్నే నిపుణులు డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటారు. ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చైనా ఆర్థిక సామ్రాజ్యం అంతకంతకు విస్తరిస్తూనే ఉంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి ఉన్నా కూడా ప్రపంచ దేశాలు చైనా వైపే ఎందుకు మొగ్గు చూపుతున్నాయి? భారత్కు ఇది ఎలాంటి సవాళ్లు విసురుతోంది? ఈ కథనంలో చూద్దాం. ప్రమాదాలు పొంచి ఉన్నాయని తెలిసినా ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా, యూరప్లోని కొన్ని దేశాలు చైనాతో ఇప్పటికీ ఒప్పందాలు చేసుకోవడానికి కొన్ని ముఖ్య కారణాలున్నాయి. ప్రపంచ బ్యాంక్ లేదా అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి పాశ్చాత్య సంస్థలు అప్పులు ఇచ్చేటప్పుడు మానవ హక్కులు, పారదర్శకత, ప్రజాస్వామ్య సంస్కరణలు వంటి కఠినమైన నిబంధనలు పెడతాయి. కానీ చైనా ఇలాంటి నిబంధనలు ఏవీ పెట్టదు. ఇది అవినీతి లేదా నియంతృత్వ దేశాల పాలకులకు బాగా కలిసి వస్తుంది. రోడ్లు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు వంటి మౌలిక సదుపాయాలను చైనా కంపెనీలు చాలా వేగంగా పూర్తి చేస్తాయి. స్థానిక నాయకులు తమ ఎన్నికల ప్రచారం కోసం ఈ ప్రాజెక్టులను ఓ ఆయుధంగా వాడుకుంటారు. పేద దేశాలకు తమ అభివృద్ధి పనుల కోసం భారీ పెట్టుబడులు కావాలి. అమెరికా లేదా ఐరోపా దేశాలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాని చోట చైనా తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్తో ప్రపంచ దేశాలకు ద్వారాలను తెరిచి ఉంచింది. చైనా కేవలం వడ్డీ వ్యాపారలా కాకుండా ఒప్పందాలు చేసుకున్న దేశాలపై క్రమంగా పూర్తి పట్టు సాధిస్తుంది. చైనా పెట్టుబడులపై ఆధారపడిన దేశాలు అంతర్జాతీయ వేదికలపై బీజింగ్కు వ్యతిరేకంగా మాట్లాడలేవు. ఉదాహరణకు తైవాన్ సమస్య లేదా జిన్జియాంగ్ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘనలు వంటి వివాదాస్పద అంశాలపై ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ జరిగినప్పుడు ఈ దేశాలు చైనాకు మద్దతుగా ఓటేస్తాయి లేదా తటస్థంగా ఉండిపోతాయి. ఈ వ్యూహంతో ఆయా దేశాల నిర్ణయాలను చైనా పూర్తిగా తన గుప్పెట్లోకి తెచ్చుకుంటోంది. చైనా తన 5G టెక్నాలజీ, నిఘా కెమెరాల నెట్వర్క్ ను ఆయా దేశాల్లో విస్తరిస్తోంది. దీనివల్ల ఆ దేశాల అంతర్గత సమాచారమంతా బీజింగ్ చేతుల్లోకి వెళ్లే ప్రమాదముంది. అమెరికా డాలర్ ఆధిపత్యానికి గండికొట్టేలా తమ కరెన్సీలోనే వ్యాపారాలు, రుణాల చెల్లింపులు జరపాలని చైనా ఒత్తిడి తెస్తోంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తోందని భారత్ ఎప్పటి నుంచో వాదిస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వాటి ద్వారా తనదైన ముద్ర వేయాలని భారత్ భావిస్తోంది. అయితే చైనాను ధీటుగా ఎదుర్కోవాలంటే కేవలం దౌత్యపరమైన ప్రకటనలు సరిపోవని నిపుణులు సూచిస్తున్నారు. భారత పొరుగు దేశాల్లో హిందూ మహాసముద్ర ప్రాంతంలో మౌలిక సదుపాయాల అవసరం చాలా ఉంది. అక్కడే చైనా వేగంగా పావులు కదుపుతుంది. దీనికి చెక్ పెట్టాలంటే భారత్ కూడా తన ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం, పారదర్శకమైన ఆర్థిక సహాయం అందించడం, స్థానిక సామర్థ్యాలను పెంపొందించడం వంటి నమ్మకమైన ప్రత్యామ్నాయాలను చూపించాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.